క్షేమము. కనుక ఇక్కడ పౌలు హెచ్చరించినది ఎవరి కార్యములందు సొంత కార్యముందే కాక ఇతరుల కార్యములు, శరీరములో అవయములైన ఇతర అంగముల యొక్క అవసరతలు కూడా మనం చూడవాలని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దానికి ఒక ఉదాహరణముగా ఒక గొప్ప సందేశమును పౌలు 5వ వచనం నుంచి 7వ వచనములకు అక్కడ రాయటం చూస్తుంటున్నాము. యేసు క్రీస్తు ఏ విధముగా తన యొక్క సౌఖ్యము, తన యొక్క ఆనందము, తన యొక్క మరి స్థానమును గురించి పరలోకంలో ఉండి నిత్యము దేవదూతల చోట పరిశుద్ధుడు పరిశుద్ధుడు పొగడబడుట అది భాగ్యమని ఎంచుకోలేదు. కానీ తన స్వరూపంలో చేయబడిన ప్రజల యొక్క పరిస్థితిని తను జ్ఞాపకం చేసుకొని మనం మానవులమైన మనము ఇక్కడ పాపలోకములో పాపము చేత పీడింపబడుతున్న మనకు విమోచించుటకై తన్ను తాను తెగించుకొని త్యాగం చేసుకొని తనకున్న యోగ్యతలన్నిటిని కూడా ఖాళీ చేసుకొని మరొక సామాన్యుడిగా తాను దాసుడుగా మానవ శరీరము ధరించి వచ్చి మన కొరకు తన శిలువలో మరణం పొందినంతగా విధేయత చూపించున్నాడు. యేసు ప్రభు తన సొంత క్షేమము కోరలేదు, కానీ మన క్షేమం కోరి ఉంటున్నాడు. కాబట్టి మనకు ఒక పెద్ద మంచి మాదిరి ప్రభు మనకు ఉంచుతున్నాడు. అందుకే పైన పౌలు మీ సొంత కార్యముల మీద కాక ఇతరుల కార్యాలను కూడా చూడమని జ్ఞాపకం చేస్తూ యేసు క్రీస్తు చేసిన కృపాకార్యమును మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మరియు తను ఫిలిప్పీ జైల్లో ఉండి రోమాలో జైల్లో ఉంటున్నాడు. రోమాకి ఫిలిప్పీకి చాలా దూరము అయినప్పటికీ కూడా తను మరి ఫిలిప్పీలో అనగా మసదోనియాలో సంపాదించిన సంఘము వారు అక్కడ ఏమిటున్నారో వారి యొక్క విషయాన్ని తెలుసుకోవాల్సినది ఎంతో ఆతృత కలిగిన వాడై 19వ వచనం మనం చదివినట్లయితే, నేను మీ క్షేమమును తెలుసుకొని ధైర్యము తెచ్చుకొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు ప్రభువైన యేసు వలన నిరీక్షించుచున్నాను. తిమోతిని పంపించి వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడానికి పౌలు ఎంతో ఆశపడుతుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, పౌలు జైలులో ఉన్నప్పటికీ కూడా, బంధింపబడినప్పటికీ కూడా తన గురించి చింతించక తాను ఇతరుల విషయము ఆలోచించేవాడుగా మరి ఫిలిప్పీలో ఉన్న సంఘమును గురించి ఆలోచించి వారి యోగక్షేమములు తెలుసుకుంటకై తిమోతిని పంపించడం మనం చూస్తుంటున్నాము. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకున్న పాఠములు ఏంటంటే, మన విషయమే కాకుండా ఇతరులను కూడా మనం సంరక్షించవాలని, ఇతరుల యొక్క అవసరతలు లేకపోతే వారు ఉన్న స్థితిని కూడా మనం తెలుసుకొని మరి మనం వారికి సహాయం చేయాలనే భావన మనం ఇక్కడ వాక్యం ద్వారా నేర్చుకొని ఉంటున్నాము. అంతేకాక తిమోతిని గురించి తాను ఇచ్చిన సాక్ష్యము ఇరవై 22వ వచనము, అతను యోగ్యుడని ఎరుగుదును, తండ్రికి అతడు యోగ్యుడని ఎరుగు తండ్రికి కుమారుడేలాగో సేవ చేయను, అలాగే అతడు నాతో కూడా సువార్త వాక్యము నిమిత్తము సేవ చేశాను. తిమోతిని గురించి మళ్ళా పైన చూస్తే, మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతడి వంటి వాడు ఎవడూ లేడు. 20వ వచనములో తిమోతిని గురించి, తిమోతి కూడా ఈ ఫిలిప్పీ సంఘాన్ని క్షేమాన్ని గురించి
పౌలు దగ్గర ఉన్న వారిలో ఎవరిని కూడా అంతగా ఆలోచించిన వారు, తలంచిన వారు లేరు గనక పౌలుకు కలిసిన మనసు తిమోతికి కూడా కలిగి ఉన్నది కాబట్టి తిమోతిని అక్కడ పంపించుటకు తాను నిర్ణయించిన చూస్తున్నాము. తనతో కూడా కొంతమంది వారు తనను విడిచి తమ సొంత కార్యముల విషయమై వెళ్ళిపోయి ఉంటున్నారు. అయితే తిమోతి ఒక్కడి మట్టికి ఆయన దగ్గర పంపించినప్పుడు తిమోతి కూడా అటువంటి మనస్సు కలిగి ఉంటున్నాడు. తిమోతిని గురించి మనం నేర్చుకోవాల్సినది, తిమోతి యవనస్తుడు ఏ విధముగా పౌలును వెంబడించుంటున్నాడంటే, అంతియోకయలో, ఇకోనియాలో, లుస్త్రాలో పౌలు పడిన శ్రమలు చూసిన వాడై, లుస్త్రాలో పౌలు రాళ్లతో కొట్టి చనిపోయడాన్ని ఊరు బయట పడవేయట చూసిన వాడై, అంత బాధల్లో పౌలు ఉంటుంటే మరి అవి కూడా చూసి అటువంటి సేవ చేయుటకు, ఆ విధముగా సేవ చేయుటకు యవనస్తుడైన తిమోతి పౌలును వెంటనించినాడు. ఏదో పౌలును వెంబడిస్తే తనకి ఏదో మంచి యోగ్యత కలుగుతుందని చూడలేదు, కానీ పౌలు శ్రమలను చూసి కూడా తిమోతి ప్రభువును వెంబడించుంటున్నాడు. గొప్ప సాక్ష్యం. కాబట్టి ప్రభువున ప్రియమైన వాళ్ళారా, క్రైస్తవులకు శ్రమలు అనేది ఒక వింత కాదు. అవి ప్రభు మనకు అనుగ్రహించుంటున్నాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏమి కలవరమ చెందక మరి ప్రభునందు మనం దృఢ నిశ్చయం కలిగి ఇతరుల గురించి కూడా శ్రమల యందు మనం ఇతరుల గురించి ఆలోచించు వారుగా ఉండవలని ఈ యొక్క వాక్య భాగం వల్ల మనం జ్ఞాపకం చేయబడుతున్నాము. 4వ వచనంలో మరొకసారి జ్ఞాపకం చేసుకుందాము. 4వ వచనం చూసినట్లయితే, మీరు ప్రతి వాడును సొంత కార్యములు మాత్రమే మీకే గాక, ప్రతివాడు మీలో తమ సొంత కార్యములు మాత్రమే గాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. ప్రభు మనకు గొప్ప ఒక అవకాశం ఇచ్చుంటారు. ఈ దినాలలో మనం ఒకరి ప్రేమను, మన ప్రేమను ఇతరులతో పంచుకొనుటకు, ఇతర సహోదరులతో మనం మనస్సు కలిగి ఉండుటకు, వారి గురించి ఆలోచించుటకు మరి ప్రభు ఇచ్చిన గొప్ప తరుణాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మనం యేసు ప్రభు ఏ విధంగా మనల్ని గురించి చింతించిన వాడై మనం పాప కూపంలో ఉండొచ్చు చూసి ఆ పరమను వదిలి మన కొరకు ఈ లోకమునకు వచ్చి మనం పొందవలసిన శిక్ష, మనం చెల్లించవలసిన రుణమును ఆయన సిలువలో చెల్లించినది. మరి మనము గత మాసంలో శ్రమ కాల ధ్యానంలో మనం ధ్యానించుంటున్నాము. కనుక ఈ దినంలో మనం కూడా మన తోటి వారిని జ్ఞాపకం చేసుకోవాలను, వారి కొరకు ప్రార్థన చేయవలను. ప్రార్థన చేయటే కాదు, కానీ మనం క్రియారూపముగా వారికి సహాయం చేయవలసిన వారం ద్వారా ఉంటున్నామని జ్ఞాపకం చేయబడుతుంటున్నాము. పౌలు దగ్గర అనేక మంది రోమాల పిలుపు తగినారు, కానీ అయితే వారందరూ వారి సొంత కార్యముల మీద వెళ్ళిపోయినప్పటికీ కూడా తిమోతి ఒకడు ఆయన దగ్గర ఉంటాము. తిమోతి కూడా వారి ఎల్ల మనసు కలిగి ఎదిగి పౌలు యొక్క మనస్సును మనం గమనించవలసి ఉంటున్నాము. తను జైలులో ఉన్నటువంటి మరచిపోయి, తన పరిస్థితిని మరచిపోయి ఇతరులు తనను ఆదరించవలసిన సమయంలో తానే ఇతరుల ఎల్ల చింత కలిగి ఉన్నట ఎంతో అది క్రీస్తుకు కలిగిన మనస్సు. క్రీస్తుకు కలిగిన మనస్సు. క్రీస్తు సిలువలో ఉండి తను హింసించిన వారిని చూసి, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎదుగరు కనుక వీరిని క్షమించమని వారిని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇతరుల కొరకు, ఇతరులను బాగు చేయుటకు, ఇతరులకు సహాయం చేయుటకు సిలువ పైన కూడా తను చూస్తున్నాడు. అదే విధముగా తల్లిని చూసినప్పుడు మరి తల్లి యొక్క అవసరతను ఎరిగిన వాడై ఆ బాధలో కూడా
తల్లికి మరి ఇంకొకరిని సహాయం ఇచ్చడం మనం చూస్తుంటున్నాము. దీనిని బట్టి మనం నేర్చుకునే పాఠములు ఏమంటే, మనము మన తోటి సహోదరులు యొక్క మనస్సు కలిగి ఉండవాలని మనం జ్ఞాపకం చేయబడుతుంటున్నాము. మనము ఫిలిప్పీయులకు రాసిన ఇదే పత్రికలో 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6, 7, 8వ వచనం నుంచి మనం చదువుకుందాము. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైన ఉండినలా, ఏవి సత్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి దివ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏమి ఉంటిరో, ఏవి చూచిదరో అట్టి వాటిని చేయలేని, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయ్యుండెను. పౌలు సంఘాన్ని హెచ్చరిస్తుంటున్నాడు. క్రైస్తవ జీవితంలో ఏవి విలువై ఉంటున్నావో వాటి యందు మనసు ఉంచమని. మరొకసారి ఆ విషయాల్ని నేను చదువుతాను. ఏది సత్యమైనవో, ఏది మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఇవి దైవ లక్షణములు, దైవ గుణములు. మరి ఈ దినములో మనం ఎక్కువ సమయం ఇంటిలోనే కూర్చొని ఉంటున్నాం కాబట్టి వాక్యమును పఠించిన వారమై, ఈ వాక్యం అనే వెలుగు ద్వారా, ఈ వాక్యం అనే ఉదకము చేత మనం కడుగుకొనిన వారమై మన జీవితములు మరి ప్రభువునకు యోగ్యముగా, ప్రభువుకు కలిగిన మనస్సు కలిగిన వారమై ఉండవాలని మనం ప్రోత్సహించబడుతుంటున్నాము. అది పౌలు ఒక నాయకుడిగా తాను కనపరిచినది నా తండ్రి చూపించమని మనవి చేస్తుంటున్నాను. వాక్యమును ధ్యానించుట ఏదో మనం ఎక్కువగా కాలము గడపవలసిన వారు ఉంటున్నాము. మళ్ళా మనం కింద వచనము చూసినట్లయితే 19వ వచనము, నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేసి తోనందు మిక్కిలి సంతోషించిందని. ఆ విషయంలో మీరు యోచన చేసింది కానీ తగిన సమయంలో దొరకకపోయాను. నా కొరకు కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి గలవాడిన ఉన్నట నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండుట నెరుగుదను, సంపన్న స్థితిలో నుండ నెరుగుదను. ప్రతి విషయములోను, అన్ని కార్యములోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి నిండుటకును, సమృద్ధి కలిగి ఉంటకును, లేమిలో ఉంటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచు అనేందు నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలలో మీరు పాలు పుచ్చుకున్నది మంచిది. అయినను నా శ్రమలలో మీరు పాలు పుచ్చుకున్నది మంచిది. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకునే విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘము వారును నాతో పాలివారు కాలేదని మీకు తెలియను. ఏలయనగా ఏ చర్చిలో కూడా మీరు మాటి మాటికి నాకు నా అవసరం తీసుకు సహాయం చేసి తెలియదు. పౌలు ఫిలిప్పీ సంఘాన్ని ఎంతో అభినందిస్తుంటున్నారు. ఈ ఫిలిప్పీ సంఘం అనగా ఇది మాసిదోనియా సంఘం. మనం 2వ కొరింథీ 8వ అధ్యాయంలో చూసినప్పుడు 8వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ పౌలు కొరింథీ సంఘముల గురించి, వారి దాతృత్వం గురించి ఎంతగానో చెప్పి ఉంటున్నారు.
వారు కడు బీదవారై ఉన్నను వారు సామర్థ్యం కంటే ఎక్కువగా వారు ప్రభువుకు ఇచ్చిరారని. యెరూషలేములో కరువు వచ్చినదని అగబే ప్రవక్త చెప్పినప్పుడు యెరూషలేము వారికి సహాయం చేయుటకై మరి ఈ ఆసియాలో ఉన్న సంఘాలన్నీ కూడా కానుకలు పోగు చేస్తున్నారు. కొరింథీ సంఘంలో కానుకలు పోగు చేయమని పౌలు చెప్పాడు. మరలా వారిని హెచ్చరిస్తున్నాడు. మాసిదోనియా సంఘాన్ని వారికి చూచుట వారి దాతృత్వమని. కాబట్టి వారు ఒకరికి అవసరం వచ్చినప్పుడు వారికి ఉన్న దానిలో ఇతరులకు, తోటి విశ్వాసులకు ఎక్కడో యెరూషలేములో ఉన్న వారి వరకు వారు కానుకలు పోగు చేసి పంపించడం మనం వాక్యం చూస్తుంటున్నాము. అనగా ఒకరి పైన ఒకరు ఆనుకునుట, ఒకరి క్షేమం ఒకరు చూసుట. కాబట్టి పౌలు కూడా శ్రమల్లో ఉన్నప్పుడు తన యొక్క అవసరాల నిమిత్తం ఈ సంఘమే సహాయం చేసింది, మరి ఏ సంఘమును కూడా చేయలేదని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. మసిదోనియా సంఘము కడు బీద సంఘమైనప్పటికీ కూడా ఇతరుల అవసరాలను వారు జ్ఞాపకం చేసుకొని వారు దేవునికి మహిమపరిచి ఉంటున్నారు. వారు అనేక సార్లు పౌలు అంటున్నాడు, చాలా కాలమైన నన్ను జ్ఞాపకం చేసుకున్నారు. అయితే నేను జ్ఞాపకం ఉన్నాను, మీరు అది నాకు సహాయం పంపించడానికి మీకు వీలు కలగలేదు, ఇప్పుడు వీలు కలిగినది మీరు పంపిస్తున్నారని పౌలు వారిని అభినందిస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యమును చదువుతున్నప్పుడు మనం దేవుని వాక్యము చేత కడగబడిన వారమై శుద్ధీకరింపబడిన వారమై మనం పవిత్రతలో నుంచి పవిత్రతలోకి పోవుటే కాక మనల్ని మనం ప్రభువుకు సంపూర్ణంగా సమర్పించుకునే వారమై ప్రభువుని మహిమపరచుట. మరి నా తండ్రి ఎందుకు మనం ఎంతగానో ఉన్నాం. పౌలు ఒక చక్కని మాట వీరితో చెప్తున్నాడు. ఈ సంఘాన్ని గురించి నాకు పౌలు దాని కొరత కలిగి వాళ్ళకి అవసరం ఉన్నదని పౌలు వారితో చెప్పట్లేదు, కానీ వారి యొక్క దాతృత్వం గురించి ఆయన వారికి జ్ఞాపకం చేయటం మనం చూస్తుంటున్నాము. పదిహేనవ వచనం మనం చూసినట్లయితే, ఫిలిప్పీయులారా, సువార్త నేను బోధింపని ఆరంభింప మసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకునే విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘం వారు నాతో పాలువారు కాలేదని మీకు తెలియజేస్తున్నాను. మసిదోనియా సంఘంలో ఉన్న విశిష్టత ఏమిటంటే ఇచ్చుటలోను పుచ్చుకొనుటలోను. ఇచ్చుటలో వారు ఎంతో మంచి హృదయం కలిగిన వారై తాము మరచిపోయి ఇతరులకు ఇచ్చుటకు వారు ఎంతో ఆతృత పడినట్టు పౌలు వారిని గురించి ప్రశంసిస్తున్నాడు. ఇక్కడ వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకునే విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘము వారు నాతో పాలువారు కాలేదని మీకు తెలియదు. ఏలైనగా తెస్సలోనిలో కూడా మీరు మాటి మాటికి నా అవసరాలు తీర్చడానికి సహాయము చేసింది. కాబట్టి మసిదోనియా సంఘము ఎటువంటి మాదిరి సంఘము, క్రీస్తును ప్రేమించిన సంఘము. ఆ ప్రేమకు చిహ్నముగా వారు క్రియారూపముగా వారు దాన్ని వ్యక్తపరుచుతున్నారు. మరి యాకోబు పత్రికలో రాసినట్టుగా
క్రియలు లేని విశ్వాసము మృతము. విశ్వాసం ఉంటే చాలు, కానీ ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యము. ప్రేమ వలన మనకు విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం ద్వారా ఆ ప్రేమ కార్యములను మనం చేయవలసిన వారు ఉంటున్నాము. కాబట్టి ప్రియ సంగమా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో దేవుని ఘనపరచుదాము, దేవునిని మహిమపరచుదాము, దేవునికి ప్రీతికరమైన సువాసనకరమైన జీవితాన్ని మనము జీవిద్దాము. పౌలుకి ఒక చక్కని మాట ఇక్కడ చెప్తున్నాడు. నేను ఈమెను అపేక్షించి ఇలాగ చెప్పలేదు, కానీ మీ లెక్కకు విస్తారము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. మనం ఇచ్చట వలన దేవుని సన్నిధిలో మన లెక్క విస్తారమవుతున్నది. అదే ప్రభువైన యేసు క్రీస్తు చెప్పిన మాట, మీరు ఈ భూలోకములో ధనము కూర్చుకొనవద్దు, పరలోకమందు మీ ధనము కూర్చుకొనది. ఏ విధముగా మనం పరలోకములో ధనము కూర్చుకొనగలమంటే సత్క్రియలు చేయటం వలన, మన తోటి వారికి, అవసరతలో ఉన్న వారికి సహాయం చేయటం వలన, సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉండుటకై మనలను క్రీస్తునందు నూతన సృష్టిగా చేయబడి ఉంటున్నాము. కాబట్టి ప్రియులారా, ఈ దినములలో ప్రభు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత, అవకాశము, మన ప్రేమను ఇతరులకు వ్యక్తపరచడం. క్రీస్తు మనలను ప్రేమించిన ప్రేమను ఇతరులకు పంచుకొనుటకు ప్రభు కృపనిచ్చుచున్నాడు. ఇది మసిదోనియా సంఘం వారు చేసిన గొప్ప ఏంటంటే, మీ లెక్కకు విస్తారము రావాలని అపేక్షించి చెబుతున్నాను. నేను ఎందుకు ఈ వాక్యము పంచుకుంటున్నానంటే, సంఘముతో దేవుని సన్నిధిలో మన లెక్క విస్తరించవలను. దేవుని లెక్క సన్నిధిలో మన యొక్క ధనమును కూర్చుకొనవలసి ఉంటున్నాము. ప్రభుత్వ ఈ తరుణములో మనకున్న దానిలో ఇతరులకు ఇచ్చుదాం. అదే సారేపతి విధవరాలు ఏలియా అడిగినప్పుడు మొట్టమొదట తనకున్న దానిలో మొట్టమొదట ఏలియాకు ఇచ్చినది. ఆ విధముగా దేవుని మాట విని దేవుని ఘనపరచున్నది. మనం మొట్టమొదట మనకున్న దానిలో మొట్టమొదట ప్రభువుకి ఇచ్చుట, ప్రభు కార్యములకు ఇచ్చుట, దానివల్ల గొప్ప ఆశీర్వాదం ఉన్నదని పౌలు కూడా ఫిలిప్పీయులు మీ లెక్క అధికము కావాలని నేను ఇచ్చుట గురించి మిమ్మల్ని ప్రోత్సహించున్నానని వారితో చెబుతూ, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వల్ల పుచ్చుకొని ఏమీ తక్కువ లేనివాడై ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగమయున్నది. యాగము ఇచ్చుట క్రీస్తులకు ప్రియమైన యాగం. యేసు క్రీస్తు మన కొరకు తను తాను సెలవులో అప్పగించుకొని ఉంటున్నాడు. ఒక సువాసనకరమైన యాగముగా క్రీస్తు మన కొరకు అప్పగించుకొని ఉంటున్నాడు. మనం ఇచ్చినది దేవునికి సువాసనకరమైనది. అది ఒక యాగము, ఒక త్యాగము. అది దేవునికి అతి ప్రీతికరమైన సువాసనకరమైన యాగముగా ఉంటున్నది. కాబట్టి దీనిలోని సాంద్రత, ఇచ్చుటలోని సాంద్రతను మనం అందరము గమనించిన వారమై, దేవుని యొక్క చిత్తమును జరిగించిన వారమై, దేవునికి ప్రీతికరమైన కార్యములు చేసిన వారమై ఉండుటకు మరి ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాము. మనం ఆ విధంగా ఇచ్చినప్పుడు కావున దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మనం ఇచ్చినప్పుడు దేవుడు తన మహిమాశ్వర్యం నుంచి తన ధననిధి నుండి మన అవసరాలను తీరుస్తాడని వాగ్దానం చేయబడుతున్నది. ఇదే కాలంలో ప్రభువును ప్రియమైన వాళ్ళారా, ప్రభు నామమున మిమ్మల్ని అందరినీ నేను వేడుకున్నది, సంఘములో క్రీస్తు ప్రేమను పంచుకుందాము.
మరి ముఖ్యంగా సంఘములో బీదలను కనికరించవలసి ఉంటున్నాం. దీనులను ఆశ్రయించువాడు ధన్యుడు. బీదలకు ఇచ్చేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు అని వాక్యం చెప్తుంది. అనేక మంది ఉద్యోగంలో లేకుండా, మరి తినడానికి ఆహారం కూడా లేకుండా కొంతమంది మన విశ్వాసులు బాధపడుతుంటున్నారు. వారు కూడా మన సంఘంలో ఒక అవయములను గుర్తెరిగి, ఒక అవయవం బాధపడినప్పుడు మరొక అవయవం సహాయం చేయను. కనుక ప్రియులారా, దేవుడు మనల్ని ఆశ్రయించదుకొలది ప్రభు మనకి ఇచ్చిన దానిలో కొంత పేదవారిని జ్ఞాపకం చేసుకున్నాము. దేవునికి ఇవ్వవలసినది విధావు. మొట్టమొదట విధేయత, ఇచ్చుటలో విధేయత. మొదట దశమ భాగములు దేవుడవి, అవి నాకు తీసుకొని రమ్మని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ దశమ భాగము ఎవరికి పోదు. ఎక్కడ మనం ఆరాధిస్తుంటున్నామో అక్కడ మనం చెల్లించవలసి ఉంటున్నాము. దానికి మించి మనం ఇచ్చినది అది దేవునికి ఇచ్చు కానుకలు. అవి దేవునికి మన హృదయపూర్వకంగా సమర్పించు అర్పణలు, కృతజ్ఞత అర్పణలు, కనికరిత కార్యాల కొరకు మొక్కుబడి కానుకలు. ఇవన్నీ కూడా మనం అన్ని వేళల ప్రభుకు మనం ఇవ్వవలసి ఉంటున్నాము. ప్రభు మనకి ఇచ్చిన ఆయుష్ను బట్టి ప్రభును స్తుతించి ప్రభుకు కృతజ్ఞత కానుకలు చెల్లించవలసి ఉంటున్నాము. మనం ఇప్పుడు సంగమగా కొట్టకపోయినప్పటికీ కూడా ఆయనకు రావలసినది మనం పక్కన పెట్టి మరి మనకు అందించవలసిన బాధ్యత మన పైన ఉంటుంది. ఇశ్రాయేలు అంతా పోగు చేసి సంవత్సరం ఒకసారి తీసుకొని వచ్చి యెరూషలేములో అర్పణలు అర్పిస్తున్నారు. వాళ్ళ సాంప్రదాయం చూసినట్లయితే దేవుని ఆజ్ఞ అది. కాబట్టి ఈనాడు కూడా మనం ఆ విధముగా ప్రభువుకు ఇవ్వవలసినది కొంత ఇచ్చి తరువాత పేదలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దశమ భాగంలోనే మనం అన్ని సరిచేసినప్పుడు మనం నమ్మకమైన గృహ నిర్వాహకులము కాదు, అపనమ్మకస్తులమైన గృహ నిర్వాహకులుగా ఉంటున్నాం. దశమ భాగము నాది అంటున్నాడు. నా మందిరములోనికి ఆహారమున్నట్లు మీరు తీసుకొని రావాలని. అప్పుడు సంఘము ఇతరులకు సహాయం చేస్తుంది. సంఘము ఏమి చేస్తుందని మనం అనేక ప్రశ్నలు వేయవలసి. సంఘం అంటే గడే నువ్వు నేను సంఘం. సంఘం ఏమి చేస్తున్నప్పుడు అది ఆ ప్రశ్న మనకే వస్తుంది. నేనేమి చేస్తున్నా? సంఘములో అంగమైన నేను, సంఘములో దేవుని పొందుతున్న నేనేమి చేస్తున్నానని మనం ప్రతి ఒక్కరము ప్రశ్న వేసుకోవలసి ఉంటున్నాము. ఆ విధవరాలు వలె మనకున్న కొద్ది దానిలో ప్రభుకు ఇచ్చినప్పుడు దేవుడు మనను బహుబలముగా ఆశీర్వదిస్తాడని జ్ఞాపకం చేయబడుతుంటున్నాము. కనుక ఈ సమయమందు ప్రభు వాక్యములో మన సొంత కార్యముల మీద కాకుండా ఇతరుల కార్యముల మీద మనసు ఉంచుది. దానికి యేసు ప్రభు చూపించిన మాదిరి తన్ను తాను సమర్పించుకొని మన కొరకు సమర్పించుకుంటున్నాడు. పౌలు ఫిలిప్పి జైలులో ఉండి కూడా ఎంతో దూరం ఉన్న ఫిలిప్పి వాళ్ళలో ఉన్న సంఘాన్ని గురించి చింతగలిగి వారి యొక్క యోగక్షేమములు తెలుసుకుంటే తిమోతిని అక్కడ పంపిస్తుంటున్నాడు. మరి తిమోతి కూడా అటువంటి మనస్సు కలిగిన వాడిని తిమోతి గురించి సాక్ష్యం ఇస్తూ, యవనస్తుడైన తిమోతి పౌలు యొక్క శ్రమలు చూసి కూడా ప్రభు కొరకు శ్రమలు పడుటకు తాను ముందుకు వచ్చి ఉంటున్నాడు. తాను ఇతరుల పైన మనస్సు కలిగిన వాడై మరి పౌలు చెప్పినప్పుడు తాను ప్రయాణమై వారి దగ్గరికి బయలుదేరినట్టు మనం చూస్తున్నారు. అక్కడ అనేక మంది ఉంటున్నారు పౌలు దగ్గర. వారందరూ కూడా తమ తమ సొంత కార్యం మీద వెళ్ళిపోయినారు. కానీ తిమోతి ఒక్కడు తండ్రికి కుమారుడు ఏ విధముగా ఉంటుందో ఆ విధముగా సువార్త పరిచర్యలో తను నాకు కుమారుడు. దేవుని సేవకులతో చేరిన వారమై వారికి ఇచ్చిన బాధ్యతను మోయటానికి మనం ముందుకు ఉండవలసినాము. మనకి ఇచ్చిన సంఘం, మనకి ఇచ్చిన దర్శనమును మనం గుర్తెరిగిన వారమై అది నా దర్శనం అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఏ విధముగా తిమోతి మరి ప్రభువును సేవించుంటున్నాడో ఆ విధముగా మనం సేవించి ప్రభు ఇచ్చిన బాధ్యతలు మనం నెరవేర్చిన వారమై
దేవుడు గొప్పవారిని పేదవారిని ఆయనే సృష్టించి వారిద్దరు కూడా కలిసి ఉండటానికి ఆయన ఏర్పాటు చేసినాడు. కాబట్టి దేవుడు మనం ఆశ్రయించబడిన మనము, మన జీవితములు తీసుకుంటున్న మనము, మరి అక్కరలో ఉన్న బిడ్డలను మన పక్కన ఉన్న పేదవారిని కనికరించడం వలన మనం ప్రోత్సహించున్నాము. అటువంటి కృప మరి వాక్యము చదువునప్పుడు వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకునే వారమై వాక్యానుసారమైన జీవితం మనం జీవించినప్పుడు ప్రభు సన్నిధిలో మనం యోగ్యముగా నిలబడగలము. అప్పుడు ఆయన మనకు ఫలము ఇచ్చి మనం ఆశీర్వదించగలుగుతున్నాడు. అటువంటి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించి ఈ క్లిష్ట సమయంలో మనం ఒకరిని జ్ఞాపకం చేసుకొని ఒక రోజు ఇచ్చి కావటం కాదు, కానీ మన జీతాలు తీసుకున్నప్పుడల్లా కూడా వీరిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం జీతం తీసుకున్నప్పుడల్లా కూడా ప్రభువుకు ప్రక్కన పెట్టాలా, పేదలను కనికరించాలా. అప్పుడు ప్రభు మన గాజులు పొర్లిపోతాయి, మన కానుకలలో మరి ద్రాక్షారసము పొర్లిపోతున్న వాగ్దానాన్ని మనం పొందవలసి వారు ఉంటున్నాము. అటువంటి కృప ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. కృపామయుడమైన తండ్రి, నువ్వు దయగలిగిన దేవుడవు. మేము కుడి ఎడమలకు పోయినప్పుడు నువ్వు మాతో మాట్లాడి మేము పోవలసిన మార్గమును మాకు చూపించి వాడవైతున్నావు తండ్రి. అనేక సార్లు మేము నా తండ్రి అనేక కార్యములను మర్చిపోవాలనుకుంటున్నాము తండ్రి. స్వార్థపరులుగా ఉంటున్నాము నా తండ్రి. మా ప్రక్కన ఉన్న తోటి విశ్వాసులను మేము గమనించని వారముగా ఉంటున్నాము నా తండ్రి. కనికరించండి నా తండ్రి. ఒక దినం ఎదురు నిలబడవలసి ఉంటున్నాము నీ కృప వరకు ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. కనికరించండి నాయన. మేమందరూ మెలకు కలిగిన వారమై నా తండ్రి, నా ప్రభా సమర్పించుకొని వాక్యములో నా తండ్రి ఏ విధంగా మీరు సమర్పించుకొని మీరు మహాధనవంతులయ్యండి మా కొరకు పేదవారు ఉంటున్నారో నాయన, నీ కృప కొరకు వేడుకుంటున్నాము. నిన్ను చూసి మేము నేర్చుకోవడానికి తండ్రి మాకు సహాయం చేయండి. మరి క్లిష్ట పరిస్థితుల్లో నా తండ్రి మా కొరకే కాదు, కానీ ఎవరైతే బాధలో ఉంటున్నారో, ఎవరైతే నిన్ను ఎదగక ఇంకా ఉంటున్నారో నా తండ్రి వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాము నాయన. అయ్యా క్రైస్తవులమని చెప్పుకొని నా తండ్రి నిన్ను వ్యక్తిగతంగా ఎదగని వారి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. వాటిని మేలుకొల్పండి నా తండ్రి. నిన్ను అంగీకరించి కూడా నా తండ్రి ఇక లోకముతో స్నేహం చేస్తున్నారు తండ్రి. అయ్యా నీ వాక్యములకు విధేయులు కాకుండా ఉన్న బిడ్డలను మీరు కనికరించి మేల్కొల్పమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా ఇక్కడ మాకు తెలుగు క్రైస్తవ సంఘమును జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రతి విశ్వాసిని జ్ఞాపకం చేసుకుంటున్నాము. అయ్యా మేము నీకు కలిగిన మనసు కలిగిన వారమై నా తండ్రి. నా ప్రభా నా తండ్రి ఇతరుల గురించి చింతించుటకు నా తండ్రి, ఇతరులకు నా తండ్రి మేలు చేయుటకు నా తండ్రి మమ్మల్ని పురికొల్పండి నా తండ్రి. అయ్యా ఏ విధముగా ఈ యొక్క మాసిదోనియ సంఘము ఇచ్చుటలో పుచ్చుకొనటో ఎంతో ధన్యత కలిగిన సంఘముగా నా తండ్రి. కడు బీదవారు అయినప్పటికీ కూడా నా తండ్రి వారు దాతృత్యము నా తండ్రి ఎంతో ప్రశంసనీయమైనది. వారిని నా తండ్రి మాదిరిగా ఉంచి పౌలు నా తండ్రి ఇతర సంఘములకు నా తండ్రి వారి గురించి హెచ్చరించి నా తండ్రి ఇతరులను పురికొల్పుటకు నా తండ్రి పౌలు ఉత్తరాలు రాశాడు నాయన. ఈ సమయం ఈ వాక్యం వింటున్న మేము కూడా పురికొల్పబడిన వారమై నా తండ్రి, మేము పడిన స్థలం నుంచి లేచిన వారమై నా తండ్రి. నా ప్రభ నీ సన్నిధిలో మేల్కొని నా తండ్రి నీ వాక్యము సెలవిస్తున్న తండ్రి నిద్రించుతున్న నువ్వు మేల్కో, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడని. అవును ప్రభ, మేము ఇంతవరకు నిద్రబంతులు మమ్మల్ని మేము ఆలోచించుకుంటున్నా తండ్రి. అయ్యా మా స్వార్థముతో మేము ఉన్నట్లయితే మేము కన్నులు తెరచిన తండ్రి మా చుట్టూ ప్రక్కన ఉన్న వారిని చూచుటకు నా తండ్రి నీ కృపనివ్వండి నా తండ్రి. నువ్వు కనికరిమ కలిగిన దేవుడు నా తండ్రి. అయ్యా మా బలహీనతలో నువ్వు మమ్మల్ని బలపరచని నా తండ్రి. అయ్యా నువ్వు వచ్చినప్పుడు నా తండ్రి యోగ్యముగా నీ సన్నిధిలో నిలబడటానికి నా తండ్రి ఒక్కొక్కరిని ఆయుధపరచని నా తండ్రి.
హస్తంలో ఉన్న బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం నా తండ్రి. నీ కరుణా హస్తం వారిపై ఉండదు తండ్రి. ఈ సమయం అందు నా ప్రభా మాకు దూరముకున్న మా కుటుంబముల కొరకు ప్రార్థిస్తున్నాం నా తండ్రి. అయ్యా నా తండ్రి, అనేక మంది సహోదరులు భర్తలను బిడ్డలు వదిలి ఉంటున్నాను నా తండ్రి. అనే విధంగా పురుషులు కూడా భార్యలను బిడ్డలు వదిలి ఉంటున్నాను నా ప్రభా. ఈ యొక్క ఎడబాటులో నా తండ్రి, ఈ క్లిష్ట పరిస్థితిలో అయ్యా నా తండ్రి ఒకరిని వారిని ఆదరించండి నా తండ్రి ప్రభా. అయ్యా అనేక మంది మరి అకామాలు లేకుండా ఉంటున్న వారిని నా తండ్రి మరి గవర్నమెంట్ వారు పంపించటకు నా తండ్రి ప్రయత్నం చేస్తుండగా సహకరించి నా తండ్రి మరి దానిలో వారు నా ప్రభు ఎటువంటి భారము లేకుండా పోటుకు నా తండ్రి మరి ప్రోత్సహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరు కూడా నా ప్రభ అక్రమంగా నా తల్లి మరి ఇక్కడ ఉండకుండా నా ప్రభ వారు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి కూడా సహాయం చేయమని సంఘమంతటను దీవించండి. కోయిటంతా చెదిరి ఉన్న తెలుగు విశ్వాసులందరి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. మీరు కృప చూపించి కరికరించి నా తండ్రి మేము ఇతరులను గురించి చింతించుటకు నా తండ్రి ఏ విధముగా నా ప్రభ మసదోనియ సంఘము దైవదాసు పౌలను గురించి చింతించుతూ ఆయనకు పదే పదే సహాయం చేసి ఉంటున్నారు. ఈనాడు కూడా నా ప్రభ అనేక మంది నా ప్రభ మరి దైవదాసులు ఉంటున్నారు. వారిని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. వ్యక్తిగతంగా సంఘముగా నా తండ్రి ప్రభా మేము సహాయం చేయవలసి ఉంటున్నాము. అయ్యా అందరూ నా తండ్రి కువైట్ సంఘము ధనవంతమైన సంఘము, మేము ఇక్కడేమో సహాయం చేస్తామని నా తండ్రి ఎదురు చూస్తున్నారు నాయన. అయ్యా కృప చూపించండి. మాకున్న బేస్మెంట్స్ నా తండ్రి అవి నీ మందిరాలు నా తండ్రి. నా ప్రభా నువ్వు ఇచ్చావు ఆ మందిరాలను నా తండ్రి మరి నీ మహిమాంతమై నిలుపుకున్నట్టు మా బాధ్యత నా తండ్రి. ఏ విధంగా అరణ్యంలో వారు మందిరము కట్టుకుంటుకు నా తండ్రి నా ప్రభా నా తండ్రి వారు కానుకలు తెచ్చి ఉంటున్నారు నా తండ్రి. ఆ విధముగా నా ప్రభా మేము కూడా ఈ మందిరము నిలబెట్టుకుంటూ కానుకలు తీసుకొని ఉంచటకు ఒక్కొక్కరిని ప్రోత్సహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని నామము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వస్తునుగాక. నీ చిత్తము పరలోకమందున చోట్ల భూలోకమందున నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మాలో ప్రారంభం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రారంభం క్షమించము. మమ్మల్ని శోధన లేక కీడును తప్పించము. రాజ్యము శక్తియు మహిమయు తండ్రి. ఆమేన్. మన ప్రభైన యేసు క్రీస్తు యొక్క కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నిత్యము మీకు తోడుగా ఉండడం గాక. God bless you all.